ఇవాళ తేలుగుట్టిన దొంగల వలె ఏది పడితే అది మాట్లాడుతూ నిత్యం బీఆర్ఎస్ నాయకత్వం విమర్శించేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ప్రత్యేకంగా మిత్రులారా ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికీ ఎక్స్టెన్షన్ 5 సార్లు ఇచ్చిండ్రు, పనిష్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. కోర్టు నోటీసులు ముట్టిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల వసూళ్లు జరిగినాయి. ఆ వసూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకే నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపిల్లు మళ్ళీ. అందులో ప్రత్యేకంగా ఎట్లుందంటే వాళ్ళది పంచుకునే కాడ కూడా పంచాయతీ. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అక్రమంగా వసూలైనటువంటి వసూళ్లలో ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల బలం లేదని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంత వర్గం ఎమ్మెల్యేల బలం కావాలని పోటీలు పడి వసూళ్లు చేసి ఎమ్మెల్యేలకు ఈ అవినీతి సొమ్మును ఎమ్మెల్యేలకు చేర్చిళ్ళు. ఒక్కరు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సివిల్ సప్లైస్ కుంభకోణం మీద, వడ్ల టెండర్ల కుంభకోణం మీద రాష్ట్రం నుంచి కింది వరకు ఏ ఒక్కడు కూడా మాట్లాడతలేడు. ఏదైనా ఆరోపణ చేస్తే అక్రమ కేసులు పెట్టి పీడీ కేసులు పెట్టే సంస్కృతి గల రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఇంత పెద్ద ఆరోపణ చేసి ఇన్నిసార్లు ఆరోపణ చేసినప్పుడు ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు? వాళ్ళు ప్రత్యక్షంగా అందులో ఇన్వాల్వ్ అయిన్లు, పర్ఫెక్ట్గా అందులో దొంగలు దొరికిళ్ళు. నోరిప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ సోనికి లేదు. ఇజ్జతి సిగ్గు శరం ఉంటే, రేషం ఉంటే నిత్యం కేసీఆర్ను, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మాట్లాడేటువంటి మురిగేటువంటి కాంగ్రెస్ కుక్కలు సివిల్ సప్లైస్ ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి దమ్ముంటే మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఒకటి ఇందులో ప్రత్యేకంగా ఢిల్లీకి ముడుపులు, సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం అనేది వాళ్ళ రాష్ట్ర పార్టీ పరిశీలకుల యొక్క సూచన మేరకు వారి నేతృత్వంలోనే జరగడం దురదృష్టకరం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర. అంటే యావత్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి డిపార్ట్మెంట్ల వారిగా టార్గెట్ పెట్టి డబ్బులను వసూలు చేసి ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ పథకం కూడా అమలైతలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుంభకోణాలకు పాల్పడి ప్రతి ఎమ్మెల్యేకి ఇందులోకి వెళ్ళి 10 కోట్ల రూపాయలు చెల్లించేళ్ళు. కాబట్టి అందరూ తిని కూర్చున్నారు. కాబట్టి ఏ ఒక్కడు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అదేవిధంగా మిత్రులారా, ఈ మధ్యకాలంలో చూస్తే 7,600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టెండర్లు, ధాన్యం టెండర్లు ఆనాడు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అది ఇవాళ 16 నెలలకు వచ్చింది. ఇప్పటి వరకు 50% కూడా రికవరీ కాలేదు. 50% రికవరీ కాలేదు. అంటే 16 నెలల నుంచి ఈ డబ్బు మొత్తం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు బ్యాంకు దగ్గర అప్పు తెచ్చినటువంటి డబ్బు, 16 నెలల నుంచి డబ్బులు కట్టినటువంటి బిడ్డర్ల మీద చర్యలు లేకపోగా, వాళ్ళ ఈఎండి ఫోర్ఫిట్ చేయకపోగా ఇలా వడ్డీ మొత్తం కూడా నష్టం 1,060 కోట్ల రూపాయల నష్టం ఇవాళ టెండర్ల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి నష్టం కూడా వచ్చింది. అప్పులు పెరిగినాయి. ఆయన టెండర్లు వేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక దొంగ మాటలు మాట్లాడి అబద్ధ ప్రచారాలు చేసిండు. మొత్తం మేము లాభాల్లో తీసుకొస్తున్నాం సంస్థనని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఉత్తరం కూడా రాసినామండి. ఈ రకంగా మీ డిపార్ట్మెంట్లో కుంభకోణం జరుగుతున్నది, మీ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి కుంభకోణము ఈ విధంగా జరుగుతుంది, ఇలాంటి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలను కూడా మీకు సమర్పిస్తున్నాము, మీరు దీన్ని వెంటనే చర్యలు చేపట్టాలి, మీ ప్రమేయం లేకుండా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినామండి. అన్ని వివరాలు అంటే అకౌంట్ల ద్వారా అదనంగా వసూలు చేసే 1,100 కోట్ల రూపాయల వివరాలు కూడా పెట్టినాం. ఇది ముమ్మాటికి మంత్రి హస్తము, ముఖ్యమంత్రి హస్తము, ఎమ్మెల్యేల హస్తం ఉన్నది. కాబట్టి దీనిపైన ఎవ్వడు కూడా నోరిప్పే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఇటు ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు చెప్పి ఆరోపించినా ఎవడు మాట్లాడేటోళ్ళు లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రేషం ఉన్నోళ్ళు లేడు, మరి కౌంటర్ చేసేటోళ్ళు లేడు. కానీ పిచ్చి మాటలు
అక్కెరాని మాటలు డైవర్షన్ పాలిటిక్స్లో అనేక చిల్లర మాటలు మాత్రం రోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా ఇప్పుడేమంటున్నారంటే మన బిడ్డర్స్ను బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన చర్యలు వదిలిపెట్టి. ఇటీవల కాలంలో బిడ్డర్స్ ఏం చేశారు, ఒక లెటర్ పెట్టిళ్ళు ప్రభుత్వానికి, మేము అందుబాటులో ఉన్న ధాన్యాన్ని మేము లిఫ్ట్ చేసినాము, దానికి వచ్చినటువంటి డబ్బులను మేము ప్రభుత్వానికి కట్టినాము, మిగతాది అక్కడ ధాన్యం అందుబాటులో లేదని చెప్పి ప్రభుత్వమే తేల్చింది, కాబట్టి మా ఈఎండి మాకు ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఇటీవల మే 15 నాడు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి బిడ్డర్స్ దరఖాస్తు పెట్టుకున్నారు, మా ఈఎండి మాకు ఇవ్వమని. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం మిత్రులారా, ఇది ఫైల్ ప్రాసెస్లో ఉన్నది. బిడ్డర్స్ దగ్గర 1100 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మంత్రి, కమిషనర్ అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టే ఇవాళ వాళ్ళను సేవ్ చేయాలి, సేవ్ చేయకుంటే వాళ్ళు బహిర్గతం చేస్తారు వీళ్ళ యొక్క డ్రామాలన్నీ, వీళ్ళ వసూలన్నీ. కాబట్టి వాళ్ళ మీద పనిష్మెంట్ లేకుండా, ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వాళ్ళను బయటపడేసే ప్రయత్నం చేస్తూ ఫైలు రేపు జరిగేటువంటి కేబినెట్కి ఈ బిడ్డర్ సంబంధించినటువంటి ఫైలు రేపు కేబినెట్కి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కేబినెట్లో దీన్ని కనుక ఆమోదిస్తే కేబినెట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క అవినీతికి అందరూ కూడా ఆద్యం పోసినట్టే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ నిమిషానికి ఇది మొత్తం ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి పైసలు, వసూలైన పైసలన్నీ కూడా ఈ 1100 కోట్ల రూపాయలు బిడ్డర్స్ ఖాతాల నుంచి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోయినాయి. లేకుంటే ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు ఎందుకు చేయలేదు? ఇంత పెద్ద మనీ లాండరింగ్ అకౌంట్ జరిగిందని ఆధారాలు చూపెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేయలేదంటే ఖచ్చితంగా ఇందులో వాళ్ళ ప్రత్యక్షంగా వాళ్ళ వాటాలు, పంపకాలు ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇవాళ లిఫ్ట్ చేసినామండి మేము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు కొంత మేరకు. మేము అడుగుతున్నాం, ఎక్కడ ప్యాడీ లిఫ్ట్ అనేది చేయలేదండి, డబ్బుల వసూళ్లు తప్ప. ప్యాడీ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేసిన వివరాలు, ట్రాన్స్పోర్ట్ వివరాలు అవన్నీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ బహిరంగపరచాలి. ఈ టెండర్ల కుంభకోణం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రెస్ వాళ్ళు అనేక సార్లు క్వశ్చన్ వేస్తే కూడా దాటవేత ధోరణి తప్ప, తప్పించుకునే ధోరణి తప్ప, ఎస్కేప్ కావడం తప్ప ఎక్కడ ఇంతవరకు మాట కూడా మాట్లాడలేదు. ఇవాళ ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే ప్రయత్నం చేస్తారు, తప్పించుకునే ప్రయత్నం చేసి దీన్ని మొత్తం కూడా పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలంటే ఇప్పటికి 16 నెలలు 16 వాయిదాలు కోరిళ్ళు. అదేవిధంగా లేటెస్ట్ ఏంటంటే ఇందులో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 50% లిఫ్ట్ చేసినట్టు చూపిస్తూ మిగతాది ఫిలిప్పీన్స్కి, ఈ మధ్య ఫిలిప్పీన్స్ దేశానికి మన ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి ధాన్యం కూడా దీన్ని మరి స్పేర్ చేసుకున్నాం మేము అని చెప్పి చూపిస్తూ ఉన్నది. దాని టెండర్ల అగ్రిమెంట్లకు వెళ్ళి, టెండర్ల యొక్క మరి దాని కమిట్మెంట్లకు వెళ్ళి దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూడో విషయం ఏంటంటే ఐడెంటిఫై కాలేదు, ధాన్యం మిల్లర్ల దగ్గర లేదు అనేటువంటిది ఏదైతుందో దాన్ని 5 లక్షలుగా చూపిస్తూ ఉన్నారు మెట్రిక్ టన్నులు. చూపించి ఇవన్నీ అందుబాటులో ధాన్యం లేదు, ఫిలిప్పీన్స్ దేశానికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన ధాన్యం ఉన్నది, దాన్ని పక్కకు పెట్టినాం, కాబట్టి ఇక ఈ టెండర్ ప్రక్రియ ముగించబడ్డది, ఇక మాకు ఇందులోకి వెళ్ళి మమ్మల్ని మరి బయటికి పంపండి, మా ఈఎండి మాకు ఇవ్వండి అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం. ఇది ఖచ్చితంగా ఇల్లీగల్. ఇందులో రేపు కేబినెట్కు పోయినా ఇవాళ ఈఎండి పూర్తిగా ఫోర్ఫిట్ చేయకుండా అందులో 10% 20% మాత్రమే ఫోర్ఫిట్ చేసి మేనేజ్ చేసుకునేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈఎండి ఫోర్ఫిట్ చేయాలి, బాధ్యులపైన చర్యలు చేయాలి. అక్రమంగా వసూలైన 1100 కోట్ల రూపాయలు ఎక్కడ అన్యాక్రాంతం అయినాయో ఆ 1100 కోట్ల రూపాయలను తిరిగి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు జమ చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క డిమాండ్. అయితే ఇప్పటికీ వీళ్ళు వినే పరిస్థితి లేదు. కాబట్టి
రాబోయేటువంటి వారం రోజుల్లో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ భవన్ ముందట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని నిరసిస్తూ ఈ అక్రమ వసూళ్లను ఆపాలని, వసూలైనటువంటి 1100 కోట్ల రూపాయలు రేపు రైతులు బలోపేతంగా ఉండాలి, రైతుల కొనుగోలు సులభంగా జరగాలంటే సంస్థ బలంగా ఉండాలి. కాబట్టి 1100 కోట్ల రూపాయలు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖాతాలో జమ చేయాలనేటువంటి డిమాండ్ మీద ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతుంది.